అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. అనంత కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పేరుతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమణులారా, పహల్గామ్‌లో జరిగినటువంటి దుర్ఘటన గురించి ఈరోజు మాట్లాడబోతున్నాను. ఉగ్రవాదము మరియు ఇస్లాము అన్యాయంగా ఎవరినైనా చంపడముని కఠినంగా ఖండిస్తుంది ఇస్లాం. ఇప్పుడు ఇది పహల్గామ్ దుర్ఘటన చూసినట్లయితే జమ్మూ మరియు కాశ్మీర్‌లోని పహల్గాము ప్రాంతంలో ఉగ్రవాదులు పర్యాటకులపై దాడి చేయడము, దానిలో 26 మంది దాకా మరణించడము, 17 మంది దాకా గాయపడడం జరిగింది. ఈ అమానుష దారుణం మరియు దాడి పర్యాటకులపై జరిగిన ఘోరమైనటువంటి దారుణమని చెప్పుకోవచ్చు. దాడి తర్వాత కొంతమంది రాజకీయ లబ్ధి పొందడం కోసము పెయిడ్ మీడియా మరియు కొన్ని ఐటీ సెల్స్ వాటి యొక్క సభ్యులు ముస్లింలను నిందిస్తూ, వారికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతూ ముస్లింలు ఇలాంటి వారే అని ప్రచారం చేయడము మొదలుపెట్టారు. కానీ వీరి కళ్ళకి గంతులు కట్టుకొని ఇలాంటి దుష్ప్రచారం చేయడము ఎంతో కాలం నుండి వస్తూనే ఉంది. కానీ అక్కడ మరణించిన వారిలో ముస్లింలు కూడా ఉన్నారు. గాయపడిన వారు కూడా ఉన్నారు. అలాంటి గాయపడిన వారిని కాపాడిన వారు కూడా ముస్లింలే. అక్కడ స్థానికులు ముస్లింలే. పర్యాటకులను ఆ స్థలం నుండి మరొక స్థలానికి ఎత్తుకుని చేర్చిన వారు కూడా ముస్లింలే. వారి పర్యటన కోసము విమానాశ్రయాల దాకా చేర్చిన వారు కూడా ముస్లింలే. ఇలాంటి దాడి వల్ల నష్టపోతున్నది కూడా ముస్లింలే. వాస్తవానికి ఉగ్రవాదం అనేది మతానికి సంబంధించింది కాదు, మస్తిష్కానికి సంబంధించింది. ఎవరి మస్తిష్కాల్లో అయితే ఉన్మాదం ఎక్కువైపోతుందో అలాంటి వారే ఇలా ప్రయత్నిస్తూ ఉంటారు. ఒకే సమూహాన్ని నిందించడం కూడా సరికాదు. సమాజం అర్థం చేసుకోవాలి. ముస్లింలు లేదా ఏ మతస్థులైనా తమ మతం పేరిట జరిగే తప్పులకు సామూహికంగా వాటికి వ్యతిరేకంగానే గళమెత్తుతూ ఉంటారు. ఉగ్రవాదము మూలాలను అర్థం చేసుకుని దానిని పరిష్కరించడం కోసము మనము వాటి యొక్క పరిష్కారాలను వెతకాలి. దీని గురించి మనము ఇస్లామియా సాహిత్యాలు చూసినట్లయితే మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ప్రళయ దినాన మొదట హత్యల గురించే ప్రశ్నించడం జరుగుతుంది. ఎవరైతే అకారణంగా అమాయకులను ఎవరైతే హత్య చేస్తారో వారిని ప్రశ్నించడం జరుగుతుంది, వారిని శిక్షించడం జరుగుతుంది అని ప్రవక్త వారు తెలియజేశారు. ఈ హదీస్ సహీ బుఖారీ మరియు సహీ ముస్లిం గ్రంథాల్లో మనం చూడవచ్చు. అదేవిధంగా ఖురాను గ్రంథాన్ని చూసినట్లయితే అకారణంగా ఒకరిని చంపడము సమస్త మానవాళిని చంపినట్లే అని ఖురాను గ్రంథము బోధిస్తుంది. సూరా అల్ మాయిదా 5వ అధ్యాయం 32వ వాక్యము. అదేవిధంగా సూరా అనామ్ 6వ అధ్యాయం 151వ వాక్యంలో మనం చూసినట్లయితే న్యాయం తప్ప అల్లాహ్ నిషేధించిన ప్రాణిని చంపడము తప్పు అని చెప్పడం జరిగింది. చూసారా సోదరులారా, ఇస్లాం ఎక్కడ కూడా అన్యాయంగా కారణంగా ఎవరిని చంపడానికి కూడా ఇష్టపడదు. ఇస్లామీయ షరతు ప్రకారం అయితే అలాంటి హంతకులను ఇహలోకంలో మరియు పరలోకంలో కఠినమైనటువంటి శిక్ష అనుభవిస్తారని చెప్పడం జరిగింది. అందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారని భావిస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఇస్లాం యొక్క సరైన జ్ఞానాన్ని తెలుసుకునే సద్బుద్ధిని సన్మార్గాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.